శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 46వ అధ్యాయంలోకి వచ్చామండి. ఈ 46వ అధ్యాయంలో ఏంటంటే బాబా గయ వెళ్ళుట 2 మేకల కథ ఉంటుంది. ఈ అధ్యాయంలోని శ్యామ కాశీయాత్ర ప్రయాగ యాత్రకు వెళ్ళుటకు బయలుదేరారంటండి. ఎవరు? శ్యామ గారు. అయితే బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతము చెంపి తెచ్చుట కూడా ఇందులో మనం చెప్పుకుందాం. ఆయన బాబా గారు ఈ అధ్యాయంలోని శ్యామ గారు కాశీ గయ ప్రయాగ యాత్రలకు వెళ్ళేటప్పుడు బాబా ఫోటో రూపమున అంటే శ్యామ గారు ఎక్కడికి వెళ్తున్నారో దానికన్నా ముందు బాబా గారి ఫోటో రూపంలో అక్కడికి వెళ్ళడం జరిగిందంటండి. అది ఇందులో ఉంటుంది. అయితే తొలి పలుకుల్లో మనము చూద్దాం. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి, నిన్ను జప్తి అందించుకొనుట మిగుల పావనము, కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరములైనప్పటికీ భక్తులు నీ అందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. ఇక్కడ బాగా గమనించాల్సింది చూడండి. సమాధికి ముందు బాబాగారు ఏ రకంగా అయితే దర్శనమిచ్చి ఆయన ఆశీర్వాదాలు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన సమాధి చెందిన తర్వాత కూడా అదే రూపంలో మనకి ఆయన ఆశీర్వాదం అందుతుంది ప్రతి సాయి బిడ్డకి. అయితే వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి కనబడకపోయినా చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గరగా నుండి కానీ ఎంతో దూరముగా నుండి కానీ ఈడ్చెదవు. చూడండి, బాబాగారు ఆయన కంటికి కనబడలేదు, అయ్యో ఆయన అనుకోక్కర్లేదు, మనకు కనబడకుండానే ఆయన వేడుకుంటే తప్పకుండా ఆయన మనల్ని చిత్రమైన దారంతో లాగుతాడండి. అయితే ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకునేదవు. నీవు ఎక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుట వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. అదండి, ప్రతి సాయి బిడ్డ ఇది గ్రహించాలండి. ఎలాగంటే బాబా గారిని వేడుకున్నంతసేపు వేడుకుని ఏదో నిరుత్సాహం కలిగింది కదా అని చెప్పి వెంటనే అయ్యో బాబా గారిని వేడుకుంటున్నామండి, అయినా సరే ఈవేళ నాకు ఈ కష్టం వచ్చిందని వెంటనే నిరుత్సాహపడిపోతున్నాం. కానీ అంతకుముందు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుని ఆయన్నే జ్ఞప్తి పెట్టుకొని నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచితే తప్పకుండా నువ్వు ఈ నిరుత్సాహాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. కానీ అది చేయట్లేదండి, శ్రద్ధ సబూరి వహించట్లేదండి. ఓర్పుతో కూడిన విశ్వాసం దాన్ని పాటిస్తే తప్పకుండా బాబా గారు ఎక్కడికి వెళ్ళరండి. ఇందులో చెప్పినట్టుగానే ఆయన చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నారు. తుట్టతుదకు అది గ్రహించాలి మనం అందరము. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారం అనే గోతిలో పడెదరు. అదండి, ఎందుకు సంసారం అనే గోతిలో పడుతున్నాం. అందులో ఏముంటుంది? అహంకారం ఉంటుంది, అన్నీ ఉంటుంది. అయితే జ్ఞానులు అనుకుని చేస్తూ ఉంటాం. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. బాబాగారు ఏం చేస్తున్నారండి? నిరాడంబర భక్తులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన రక్షిస్తాడు. అయితే అంతరికముగాను అదృశ్యముగాను ఆటంతట నాడెదవు. ఆటలంతా ఆడతాడండి ఆయన. జగన్నాటక సూత్రధారి మన సాయినాథుల వారు, ఏం తక్కువైనా ఏం కాదండి ఆయన. అయితే ఆడిస్తాడు, ఆట ఆడిస్తాడండి మన చేత. అయితే కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపిస్తాడండి. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. మనము అహంకారాన్ని తొలగించుకునేంతవరకు ఆ తర్వాత ఒక ఆట ఆడతాడండి మనతో పాటు. మనలో ఉండే అహంకారాన్ని కూడా మనము తెలుసుకోవాలి. అయితే ఆట ఆడితము.
దానితో నీకు ఎట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవు పనులన్నీయును నెరవేర్చుచున్నప్పటికీ ఏమియూ చేయని వాని వలె నటించదవు. నీ జీవితము నెవరు తెలియజాలరు. నిజంగా మహానుభావుని తెలుసుకోవాలంటే మన జన్మ సరిపోదండి. ఆయన్ని నిరంతర నామస్మరణతో ఉంటేనే, ఆయనకి బాగా దగ్గర అవుతేనే. నువ్వు నీ నాకేంటి అని అనుకుంటే మాత్రము లాభం లేదు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లని శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అర్పించుట, నీ నామమునే జపించవలెను. అదండి మనం చేయాల్సిందేంటి? మనకి దగ్గర కావాలి అంటే ఏం చేయాలండి? ఆయన్ని మన శరీరమును, వాక్కును, మనస్సును ఆయన పాదాలు చెంతుంచాలి. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదరవు. ఎవరైతే కోరికలు ఉండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. అదండి, ఏ కోరిక లేకుండా శరణాగతి ఆయనే సర్వస్వము అనుకుంటారో వాళ్ళకి మాత్రము బ్రహ్మానందాన్ని చూపిస్తాడండి మహానుభావుడు. నిచ్చెదవు. నీవు మధురమగు నామము జపించుటయి భక్తులకు సులభ సాధనము. అదండి, మధురమైన నామాన్ని స్మరిస్తూ ఉంటే భక్తులకి ఇంకేముందండి? అదే భక్తునికి సులభ సాధనము. సాధన అంటే ఏమి లేదండి, భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆయన మీదే ధ్యాస పెట్టుకుంటూ ఉంటే మనం అన్ని పనులు చేసుకుంటూనే, నీ పనుల్ని ఆపుకుని అదే కాదు, నువ్వు ఏ పనిలో ఉన్నా భగవన్నామస్మరణని స్మరించుకుంటూ చేస్తే మన కర్మలు తొలగి ఆయన ఆశీర్వాదాన్ని మనము ఈజీగా పొందుతాము. అదే సాధన. ఈ సాధన వల్ల మన పాపములు రజస్థ తమో గుణములు నిష్క్రమిస్తాయి. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహిస్తుంది. అది మనలో ఇటువంటి మన తమో గుణములు నశించి ఏమవుతాయండి? అవి నశిస్తాయి. సాత్విక గుణములు అంటే మంచి గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యమును సంతరించుకుంటుంది. మనలో అవి పెంపొందిస్తాయి. మరి మంచివే కదండి మనకి అవి. అంటే చెడు గుణాలు నశించి మంచి గుణాలు మనకి వృద్ధి చెందుతాయి. అయితే దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. చూసారా? దానివల్ల ఏమవుతుంది మనకి? నిత్యానిత్యములకు గల భేదము అంటే అది మంచిదా, ఇది చెడ్డదా అనేది ఆ రెండింటి మధ్య ఆ తారతమ్యాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా దానివల్ల మనకి జ్ఞానం కూడా లభిస్తుంది. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆ ఆత్మని అనుసంధానము చేసుకోవాలి. ఈ రకంగా మనం ఉండి మన ఆత్మని మనము తెలుసుకునేలాగా అనుసంధానం చేసుకుని ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. ఎప్పుడైతే మన ఆత్మలో భగవన్నామస్మరణతో, ఆయన చేసతో, ఆయన నామంతోనే మనం జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మనసు వృద్ధి చెందుతుందండి. మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ దూరమైపోతాయి. అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. సర్వస్వ శరణాగతి చేయాలి. ఈ రకంగా మనం చేయగలిగితే మనము దీనికి తప్పనిసరిగా ఒకే గుర్తు ఏంటంటే మన మనస్సు నిశ్చలముగా శాంతమవుతుంది. మనం దీనికి ఒకటే గుర్తండి, ఇవన్నీ అక్కర్లేదు. ఏం లభిస్తుంది? శాంతపడుతుంది. అప్పుడు దాకా నీ టెన్షన్ అంటున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరూ, ఆ టెన్షన్ తగ్గి మనం ఎప్పుడైతే ఈ విధంగా ధార్మికత్వము ప్రాముఖ్యం వహించునో దీనితో నిత్యానిత్యములు గల భేదములను, నిర్వ్యామోహమును, జ్ఞానము లభిస్తుందో మన మట్టి సమయమందు గురువునే అనగా మన ఆత్మనే అనుసంధానము చేసుకున్నచో ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి అయినచో దీనికి తప్పనిసరిగా యొక్క గుర్తు అదే మన మనస్సు నిశ్చలము, శాంతి అగుట. ఈ శరణాగతి గొప్పతనము, భక్తి, ధ్యానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి అభిమాన రాహిత్యము. శాంతి అనేది ఏంటండి? అభిమాన రాహిత్యము. కీర్తి తదుపరి మోక్షము. ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వస్తుంది. చూసారా? ఇది
ఇప్పుడు మన కీర్తి అంటే తదుపరి ఏమొస్తుంది మనకి, నువ్వేదైతే కోరుకున్నావో అది నిజంగా వస్తుంది, నీ వెనకాలే వస్తుంది. నువ్వు అంతవరకు ఏం చేయాలి, నువ్వు ఆత్మని అనుసంధానం చేసుకుని భగవన్నామస్మరణతో ఆయన ఉన్నాడని నువ్వు బాగా విశ్వసిస్తే కదా వస్తుంది. విశ్వసించకపోతే ఎలా వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఆ విశ్వాసం తగ్గిపోతుందండి భక్తుల్లో. ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మలోని భగవన్నామస్మరణతో ఆయన మీద నమ్మకంతో ఉండి ఆ సాధనలోని నువ్వు నీ ఆత్మని అనుసంధానం చేసుకోగలిగితే తప్పకుండా ఫలితాన్ని పొందుతావు. కాకపోతే వెంటనే జరగకపోవచ్చు, ఎందుకంటే అది నీ లోపమే. నువ్వు చేసే నీ అహంకారం నీలో అది నిర్మూలించుకొని, అంటే భగవంతుడికి ఒక్కసారి చెప్పేసుకున్న వెంటనే అది జరిగిపోవాలనుకునేది కాదు. శాంతంతో నీ ఆత్మని అనుసంధానం చేసుకుని భగవన్నామస్మరణతో ఆయన మీద విశ్వాసం ఉంచితే తప్పకుండా నీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఆయన మనకి భక్తి జ్ఞానములు విశిష్టమైనవి, ఎందుకనక శాంతి అభిమాన రాహిత్యములు కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వస్తూనే మన వెంటే ఉంటుంది. కాబట్టి ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో, ఎవరైనా ఒకవేళ భక్తుని ఆమోదించనిచో రాత్రింబవళ్ళు అతని చెంతనేయుండి ఇంటి వద్దను కానీ దూరదేశమును కానీ వానిని వెంబడించుచుండును. చూసారా, మనం ఏమనుకుంటాము, నిరుత్సాహంతో బాబా గారు నాకు దూరం అయిపోయారండి అని అనుకున్నాం అనుకోండి. ఆయన అవ్వడండి. ఆయన ఏం చేశాడంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనం వెనకాల ఉంటాడంట. ఆయన మన వెనకే ఉండి మన వెంటే ఏదో ఒక రూపంలో ఆయన అక్కడికి వస్తాడు, మనకి శాంతి కలుగుతుంది. నిజమే కదండి అనుకుంటాం. నేనే ఉన్నాను, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నేను వెతుక్కుంటానండి బాబా గారి ఫోటో ఏం కనబట్టలేదు ఏంటి అని. నేను ప్రయాణం చేస్తున్నాడు, బస్సు వెనకాలో, లారీ వెనకాలో, ఆటో వెనకాలో ఆయన ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడండి. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తాను, ఇలా చూస్తుంటే అక్కడ బాబా గారు, అమ్మయ్య మా తండ్రి గారు ఉన్నారు. లేకపోతే వేరే ఇంటికి వెళ్తామండి, అక్కడ ఏమీ కనబడదు, ఇలా చూస్తే అక్కడ ఆయన ఫోటో. ప్రతి ఇంట, ప్రతి పేరులోనూ, ప్రతి వస్తువు మీద ఆయనే ఉన్నాడు. ఎందుకంటే నా నమ్మకమో మన ఇష్టం మీదో ఆయన నిజంగా ఏదో ఒక రూపంలో మనకి దర్శనమిస్తూనే ఉంటాడు. అదండి, ఆయన వెంబడిస్తూనే ఉంటాడు. నా కోసం వెతుక్కుంటుంది ఈ బిడ్డ అనుకుంటాడో ఏమో, వెంటనే ఏదో ఒక దాని మీద, వెహికల్ మీదో, లేకపోతే అలాగే ఇంట్లోనూ, లేకపోతే ఇంకో చోట మనకి ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఆయన మనం వెంటుంటాడండి. 100% ఉంటాడు, ఏదో ఒక రూపంలో మన వెనకాలే వస్తాడండి. నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయండి ఆ విషయంలో. మరి ఒకవేళ బాబా ఎవరినైనా భక్తుని ఆమోదించనిచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమును కానీ వానిని వెంబడించుచూ ఉండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటనకు పొనిమ్ము. బాబా అతడకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండి ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. చూసారా, ఇందులో నేను అన్నట్టుగానే బాబా గారు ఒక భక్తుడు వెళ్తుంటే ఏదో ఒక రూపంలో ఆయన కూడా మనకన్నా ముందు వెళ్ళి ఆయన అక్కడ కూర్చుంటాడండి. ఎందుకు? నా బిడ్డ వస్తున్నారు అని. అదండి బాబా యొక్క గొప్పతనం. మరి 46వ అధ్యాయంలోని చక్కగా ఉంది కదండి బాబా గారు వీళ్ళు. ఇంకా శ్యామ గారు కాశీ ప్రయాగయాత్ర వెళ్తూ ఉంటే బాబా గారు ఫోటో రూపంలో వెళ్ళారని వచ్చింది. ఇప్పుడు రేపొద్దున గయ యాత్రలో ఏం జరిగిందో తెలుసుకుందామండి. అంతవరకు సాయి బిడ్డలందరికీ సాయిరామండి.